అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ప్రభాకరుల వారి జీవిత దృక్పథాన్ని, సాహిత్య తత్వమును తెలుసుకోవాలి అంటే వాటి పునాదులు గుర్తించాలి. ఆయన జీవన వాహిని రెండు పాయలుగా ప్రవహించింది. ఒకటి సారస్వతము, రెండవది యోగ సాధన. రెండింటిలోనూ ఎత్తులకు ఎదిగారు. ఈ రెండు విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి. అయితే 30 ఏళ్ల పైబడి వారు చేసిన యోగ సాధన సంగతి సారస్వత లోకానికి కానీ జనసామాన్యానికి కానీ తెలియవలసినంతగా తెలియలేదు. వారు గతించిన తర్వాతే తొలిసారి లోకానికి తెలిసింది. అంతవరకు వారు దానినంత గూఢంగా ఉంచారు. అనుయాయులు మాత్రమే ఎరుగుదురు. చిన్నప్పుడు అంటే 1902, 1904 ఆ మధ్యలో సోమనాథ శాస్త్రి గారి దగ్గర పతంజలి యోగ సూత్రాలు అధ్యయనం చేసినప్పుడు అవి లోతులకు చొచ్చుకుని పోయాయి. అదే వెలుగుల అన్వేషణకు బీజప్రాయమైంది. మద్రాసులో ప్రభాకరులు పనిచేస్తూ ఉండగా 1912-16 మధ్యలో తరచుగా తీవ్ర వ్యాధులకు గురి అయి శరీర స్వాస్థ్యం కోల్పోయేవారు. సంవత్సరాల తరబడి నిద్ర లేదు, ఆకలి లేదు, నిరంతరం ఆందోళన. ఎన్ని వైద్యాలు చేయించినా కుదుట పడలేదు. నిరాశ, నిస్పృహలు అలముకొన్నాయి. ఒక దుర్బల క్షణంలో ఆత్మహత్యా సంకల్పం కూడా కలగకపోలేదు. ఏ హరిద్వారానికో పోయి గంగలో తనువు విడుద్దామా అనుకొని ఒకరోజు మద్రాసులోని ఇంటి నుండి బయలుదేరి రైల్వే స్టేషన్కు ఒంటరిగా అక్బర్ సాహెబ్ వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉండగా అబ్బూరి జగన్నాథరావు గారు అనే మిత్రులు ఎదురుపడి చేయి పట్టుకొని, "మీరు ప్రభాకర శాస్త్రి గారేనా? ఇలా ఉన్నారేంటి?" అని ప్రశ్నించి ఇంటిలోనికి తీసుకొని పోయారు. శూన్య హృదయంతో తమ మనోవ్యథను వెల్లడించారు. అప్పుడు జగన్నాథరావు గారు, "మా బావగారు చేరిన యోగ గోష్ఠిలో చేరితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకు మీరు అందులో చేరకూడదు?" అన్నారు. అదే ప్రభాకరుల జీవితంలో ప్రధానమైన మలుపు. అదే తర్వాత సర్వ అభ్యుదయాలకు ఏడుగడ అయింది. జగన్నాథరావు గారి బావగారు పోతరాజు నరసింహం గారు ఎంఏ పట్టభద్రులు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిలాసఫీ ప్రొఫెసర్. ఆయన మాస్టర్ సివివి అను మహాపురుషులు స్థాపించిన యోగ గోష్ఠిలో అప్పటికే చేరి సాధన చేస్తున్న పుణ్యశ్లోకులు. శాస్త్రి గారు అందులో చేరడానికి సమ్మతింపగా మాస్టర్ గారికి జవాబు రాసి ఇచ్చారు. దానితో హరిద్వారానికి ఉద్దేశించిన ప్రయాణం కుంభకోణం వైపు మళ్ళింది. ఆ ప్రయాణంలోనే శాస్త్రి గారిలో ఎప్పుడూ లేని ఉత్సాహపు కెరటాలు ఉరకలు వేయసాగాయి. ఆ మహాయోగి దర్శనం కోసం మనస్సు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడను ఆరంభించింది. లావుగాక, సన్నముగాక, పొట్టిగాక, మరీ పొడుగుగాక, నిమ్మపండు వంటి ఛాయతో అరుణోదయ కాంతులు కడల్కొల్పుచున్న శ్రీవారిని అంటే మాస్టర్ సివివి యోగ పుంగవులను చూడగానే నా వడలు పుల్కరించాయి. కేలుదోయి మోడ్చి నమస్కరించి జాబు అర్పించుకుంటుని అని శాస్త్రి గారు చెప్పారు. వారు దానిని చదివి నవ్వి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ప్రభాకరులు నెమ్మది మీద తమ అనారోగ్యాన్ని గురించి నివేదించుకున్నారు. "ఇక నీ ఆరోగ్య రక్షణ భారం నేను వహించాను. ఏమాత్రం భయపడకుండా నలుగురితో పాటు మామూలు భోజనం చేయవచ్చు. దానివల్ల నీకేమీ చెరుపు రాదు" అన్నారు ఆ మహాయోగులు.
శ్రీవారి దర్శన మాత్రం చేతనే శాస్త్రి గారిలో ఒక గొప్ప ప్రజ్ఞ ప్రవేశించి ఊపివేయుచున్నట్లుగా గోచరించింది. ఒక అపూర్వ అనుభూతి ఎసరేగి ఆరంభించింది. ఒక అపూర్వ అనుభూతి ఎసరేగన ఆరంభించింది. దేహంలో మహాసంచలనం కలిగి తోడనే అవశులైనారు. వారి సన్నిధిలో ఉండగానే చిన్నప్పుడు బండి నుండి పడి సడలిన రెక్కల గూడు ఈ మహా సంచలనంలో యథాస్థానంలో కుదురుకున్నది. యోగగోష్ఠిలో చేరిన నాడే పూర్తిగా నయమైంది. ప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ గారి భక్తిరహిత తారక యోగంలో 22/6/1916లో ప్రవేశించారు. ఆ రోజుల్లో శ్రీవారి దగ్గర శిష్యులుగా చేరేవారికి టెస్టు తీసే వింత పద్ధతి ఉండేది. ఆ పనికి రాధాకృష్ణ పిళ్ళే, మహాదేవయ్యలు అను శ్రీవారు వినియోగించారు. ఆ విచిత్ర విషయం ఎలాంటిదో ఈనాడే నేను తెలుసుకున్నాను. రాధాపిళ్ళే గారు గురుదేవులకు నమస్కరించి కనులు మూసుకుని ఒక నిమిషం ఆగి ఇంగ్లీష్ గ్రంథం పఠిస్తున్నట్లు ఏదో చెప్పసాగారు. మహాదేవయ్య గారు దానిని వడివడిగా వ్రాయసాగారు. పిల్లగారు కనులు మూసుకున్నప్పుడు అంతర్దృష్టికి కనపడినవి అంతరశ్రుతికి వినపడినవి చెప్పదొడగిరి. అప్పుడు నా శరీర అంతర్భాగమున గల స్వాస్థ్యములు, నా మనోభావములు, నా అనారోగ్య కారణములు, తన్నివారణ ఉపాయములు, అన్నిటికీ జరిగిన పూర్వజన్మములు మొదలగునవి కలవు. అది ఎల్ల ముగిసిన పిదప శ్రీవారి చెంతకు గొనిపోయి వినిపించిరి. వారి సమ్మతి మీద దానిని రికార్డు చేశారు. ఆనాటి నుండి శాస్త్రి గారు తనువు చాలించేదాకా నియమపూర్వక దీక్షతో యోగ సాధన చేస్తూ వచ్చారు. వారి యోగ చికిత్స, ఆర్త సేవలు రాబో ప్రకరణాలలో వివరింపబడతాయి. అంతటి మహత్తర యోగాన్ని ప్రసాదించిన పురుషోత్తముని చరిత్ర కూడా సంగ్రహంగా తెలుసుకోవడం అవసరమే కదా.